నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకొన్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్కు వేరువేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి అట. వివరణల ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన. ఇక మొత్తం మీద అయితే నేను పార్టీ మారలేదు, ఇప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే సభలో కొనసాగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలిసినట్లుగానే నేను నా నియోజకవర్గ అభివృద్ధిలో పైన సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. నేను కలిసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా మెడలో వేసింది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్కి సంబంధించిన స్పీకర్ ప్రసాద్ కుమార్కు వచ్చిన వినతులువి. అంటే ఇది ఎట్లుందంటే పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన, కానీ సంసారం చేస్తలేడు. ఆమె యాన్నో ఉంది, ఈయన యాన్నో ఉన్నాడు. ఏందయ్యా బాబు నీ పంచాయతీ, పోయి సంసారం చేయి, పోయి కలిసి ఉండమంటే లేదు మేమేం విడిపోలేదు, కలిసే ఉండవు. కాకపోతే నేను పని మీద వచ్చిన, ఇక్కడ బయటకు వచ్చిన, నేను పని మీద బయట ఉండా, నా పని మీద నేను బయట ఉండా, మరి ఇంటికైనా అప్పుడప్పుడు పోవాలి కదా అంటే ఇంక ఇంటికి పోనీకే నాకు వీలైతే లేదు, నేను చాలా బిజీలో ఉన్నా, నాకు వేరే పనులు ఉన్నాయి, అందుకే నేను ఇంటికి పోతలేను, సంసారం చేస్తలేను అన్నట్లే ఉంది ఇలా జోలి.